విమర్శించాలా అధికారంలో ఉన్నారు కాబట్టి అప్పుడు అతను ఆన్సర్ చెప్పుకోవాలా తద్వారా ఎవరిది రైట్ అనేది జనాలకు చెప్పాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అప్పులే ఉంది, బయట ప్రెస్ మీట్లో కూర్చుని కాకుండా వాళ్ళు చెప్తారు కదా ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం చేసేసాడు, ఇప్పుడు బడ్జెట్ సమావేశాలకు సంబంధించి మాట్లాడతాడు. అప్పుడు జగన్ లేచి అవును అధ్యక్ష ఇప్పుడు చెప్పండి, పురంధేశ్వరి గారు 14 లక్షల కోట్లు చెప్పారు, చంద్రబాబు గారు ఇంకో 50,000 ఎక్కువ వేశారు, 14.5 లక్షల కోట్లు, పవన్ కళ్యాణ్ గారు 14 లక్షల కోట్లు అన్నారు కదా, ఇప్పుడు మరి పయ్యావుల కేశవ్ గారు రాసిన ఈ బడ్జెట్లో 6,500 కోట్లే రాశారింది, 6,5 లక్షల కోట్లే రాశారింది, మర్చిపోయారు అయింది ఏంది అధ్యక్ష అని అడిగాడు అనుకోండి, అది ఎంత స్పైసీ వెళ్తుంది? అసెంబ్లీలో అడగాల ముక్క, బయట అతను అడుగుతాడు ప్రయోజనం ఏంటి బొగ్గన అడిగాడు, ప్రయోజనం ఏముంది? అసెంబ్లీలో అడిగినప్పుడు దానికి ఒక టెంపర్ ఉంటది. ఈ శంఖంలో పోస్తేనే తీర్థం, మామూలుగా చేతిలో పోసుకుంటే నీళ్ళే, కొబ్బరి నీళ్ళని చేతిలో పోసుకుదా శంఖంలో పోసుదా, శంఖంలో పోస్తే తీర్థం అంటాం, విడిగా కొబ్బరి నీళ్ళు అంటాం. అట్లాగా అసెంబ్లీలో కూర్చోబెట్టి అది అడిగితే ఎట్లా ఉంటది? అప్పుడు వాళ్ళు మాట్లాడివ్వలేదు, చూశారు కదా వాళ్ళ అబద్ధాలను కవర్ చేసుకోవడం, నన్ను మాట్లాడియట్లేదు, అప్పుడు సెలవు, ఇలాంటి సభలో నేను ఉండే ఉపయోగం లేదు, బై బై అని చెప్పిరా మజాక్ వస్తుంది. అప్పుడు అవతల వాళ్ళది నియంతృత్వం అవుతుంది. అలా కాకుండా వాళ్ళు నాకు మైకి ఇయర్లే నాతో మాట్లాడు, చిన్నప్పుడు కనుక పిల్లలు స్కూల్కి వెళ్ళమంటే మాస్టర్ సరిగ్గా చెప్పరు, సరిగ్గా ఊరుకోవట్లేదు. ఒకటి ఏంటంటే మిలాంటి కోరిక జగన్ తీర్చలేదు, ఓకే మరి తర్వాత నెక్స్ట్ సభలు తీరుస్తారు. ఇంకోటి కూడా అనుకున్నారు సార్.